హాయ్ అండి. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ చూద్దామండి. పిఎన్బి వెబ్సైట్లో అయ్యి మీకు తెలుసు ఎక్కువ ఎగ్జామ్స్లో మనకి పిఎన్బి వెబ్సైట్లో నుంచే ఇస్తారు కరెంట్ అఫైర్స్. కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లోనూ 22 నుంచి 25 క్వశ్చన్స్ వరకు ఇందులోనే పడతాయి. రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్స్కి మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఛానల్ని ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నేను రోజు రెగ్యులర్గా మీకు పిఎన్బి వెబ్సైట్లకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చెప్తాను, మీరు ఫాలో అవుతారు. కానీ ఇప్పుడు చూడండి, ఈరోజు 25 నిన్నటికి సంబంధించిన 25 నవంబర్కి సంబంధించిన మనం న్యూసెస్ చూద్దాము. క్యాబినెట్ మీటింగ్ జరిగిందండి. క్యాబినెట్ మీటింగ్కి సంబంధించిన న్యూసెస్ కొన్ని చాలా ఇంపార్టెంట్ న్యూసెస్ వచ్చాయి. అందులో ముఖ్యమైనది మనకి చూస్తే క్యాబినెట్ అప్రూవ్డ్ కంటిన్యూషన్స్ ఆఫ్ ద అటల్ ఇన్నోవేషన్ మిషన్. మనకి చూడండి, అటల్ ఇన్నోవేషన్ మిషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయండి. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఈ చాప్టర్ కవర్ అవుతుంది. అటల్ ఇన్నోవేషన్స్కి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్ మీరు అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే బిట్ మిస్ అయిపోతుంది. అసలు అటల్ మిషన్ అంటే ఏంటో చూద్దాము. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే 2016లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ని వీరు ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్స్ని తయారు చేయడం. అంటే ఎవరైతే స్టార్టప్స్ పెడతారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ నుంచి పిన్ టు పిన్ వాళ్ళకి కల్పించడమే అటల్ ఇన్నోవేషన్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండే పాయింట్స్ అండి. ఒకటి, ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇది 2016లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఈకోసిస్టమ్స్ని తయారు చేయడం, అంటే స్టార్టప్కి సంబంధించిన ఈకోసిస్టమ్ని తయారు చేయడమే ఈ ఆబ్జెక్టివ్. మరి ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందంటే దీన్ని అటల్ 2.0 కింద కన్వర్ట్ చేసిందండి గవర్నమెంట్. 2750 crores పెట్టి 2028 వరకు ఎక్స్టెన్షన్ చేసింది ఈ ప్రోగ్రామ్ని. ఉన్న ఈకోసిస్టమ్నే ఆల్రెడీ మనకి 2016 నుంచి 2024 వరకు ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ అమల్లో జరిగింది. అమల్లో జరిగినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ATL అటల్ థింకింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేశారు. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండిట్ల ద్వారా కూడాను దేశంలో స్టార్టప్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్టార్టప్స్కి కావాల్సిన అన్ని సదుపాయాలు ఈ రెండిటి దాని వల్ల ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇప్పుడు 2024లో మన పొజిషన్ చూసుకుంటే గ్లోబల్లో రీసెంట్గానే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ వచ్చిందండి. అందులో 39 ఉంది ర్యాంక్ మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. ప్రజెంట్ ఇప్పుడున్న ఈ అటల్ థింకింగ్ ల్యాబ్స్ని, అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ని ఇంకా స్ట్రెంథింగ్ చేయడం, మళ్ళీ ఉన్న స్టార్టప్స్కి మంచి ఇంకా ఫైనాన్షియల్ క్యాపబిలిటీని అందించడం, వాళ్ళకి వచ్చిన సమస్యలందరినీ తీర్చడానికి కోసం ఇప్పుడు AM 2.0ని తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఇక్కడ క్లియర్గా రాశారు, 2750 crores దీనికి కేటాయించడం జరిగిందండి. ఇదండి ఈరోజు న్యూస్లో ఉన్న ముఖ్యమైన విషయం. ఇంకో న్యూస్ కూడా చూద్దామండి. క్యాబినెట్ అప్రూవ్డ్ 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఒక పథకంని అప్రూవ్ చేసిందండి. 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అండి దీని పథకం పేరు. సింపుల్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్. ఏదైనా చదివితే దాని ఆబ్జెక్టివ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఆబ్జెక్టివ్సే అడుగుతున్నారు. మనకు ఆబ్జెక్టివ్ తెలిసిందంటే సగం ఆన్సర్ తెలిసిపోయినట్లెక్కే. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్స్ ఉండవు, అన్నీ కూడా పారాగ్రాఫ్స్లో ఇస్తుంటారు, లైన్స్లో. కరెక్టా కాదా అని గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు మనకి ఒక పథకం యొక్క ఆబ్జెక్టివ్ తెలిస్తే మ్యాక్సిమం 90% ఆన్సర్ మనం చేసేయచ్చు. ఇప్పుడు 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే దేశంలో ఇది రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాళ్ళ స్కాలర్స్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయండి. అంటే ఏదైనా రీసెర్చ్ చేయడానికి ఆ రీసెర్చ్ పేపర్స్ దొరకడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఈ 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ రూపంలో ఈ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇది లాంచ్ చేయడం వల్ల ఇప్పుడు ఫ్రీగా అందరికీ కూడా రీసెర్చ్ పేపర్స్ అవైలబిలిటీగా దొరుకుతాయి. దాన్ని బట్టి మనం రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇదే దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అండి. ఇంకోటి ఇక్కడ చూడండి, ఈ పథకం 6000 crores లాంచ్ చేయడం జరిగింది. 2025, 2026, 2027 కల్లా ఈ పథకం 6000 crores ఈ 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్కి
ఇవ్వడం జరుగుతుందండి. ఇదండి ఈ పథకానికి సంబంధించింది. ఈ మొత్తం మీకు ఉన్నది చాలా మ్యాటర్ ఇచ్చేసాడండి. కానీ మనకి ఆ మ్యాటర్ అంతా అవసరం లేదు. వన్ నేషన్స్ వన్ సబ్స్క్రిప్షన్ అంటే ఏమిటి అని తెలుసుకుంటే సరిపోతుంది దీనికి. ఇంకోండి 1.8 crores స్టూడెంట్స్కి ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్స్ ద్వారా లబ్ధి చేకూరుతుందని గవర్నమెంట్ ఆశిస్తుంది. నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి నేషనల్ మిషన్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ అండి. న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు తెలుసు ఎకానమీలో కూడా మీకు వ్యవసాయం అనే టాపిక్ ఉంది. వ్యవసాయం అనే టాపిక్కి సంబంధించి ఏకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పి ఒక మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. ఇది 2487 కోట్ల రూపాయలతో 2025-2026కి ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మిషన్ కింద ఏం చేస్తారంటే వీళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ని డెవలప్ చేస్తారండి. న్యాచురల్ ఫార్మింగ్ డెవలప్ చేయడానికి కోసం ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని కింద న్యాచురల్ ఫార్మింగ్ అంటే మీ అందరికీ తెలుసు, కెమికల్స్ వాడకుండా ఫార్మింగ్ చేయడము. దానికి సంబంధించిన ఈకోసిస్టమ్స్ని వీళ్ళు బిల్డప్ చేస్తారు. నెక్స్ట్ 15,000 క్లస్టర్స్ గ్రామ పంచాయతీలో ఈ ప్రోగ్రామ్ని 1 crore ఫార్మర్స్ అండి మీకు బడ్జెట్లో కూడా చెప్పడం జరిగిందండి. న్యాచురల్ ఫార్మింగ్కి 1 crore ఫార్మర్స్ని తయారు చేస్తాము. అండ్ 70.5 lakhs ఏరియాని కొత్తగా న్యాచురల్ ఫార్మింగ్ ఏరియాని తీసుకురావడం అనే లక్ష్యంగా గవర్నమెంట్ పెట్టుకుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో మీరు ముందే చెప్పాను, ఏదైనా సరే చదివినప్పుడు ఆబ్జెక్టివ్ చదవాలి. ఆబ్జెక్టివ్ ఏంటి? దీనికి ఒక ప్రధానమైన లక్ష్యం 1 కోటి మందిని వ్యవసాయదారులని న్యాచురల్ ఫార్మింగ్లోకి తీసుకురావడము. 7.5 lakhs ఎకరాలని న్యాచురల్ ఫార్మింగ్లోకి తీసుకురావడము. నెక్స్ట్ 10,000 బయో ఇన్పుట్ రీసెర్చ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం. ఈ 10,000 బయో రీసోర్సెస్ సెంటర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళకున్న సమస్యలు కానీ, వాళ్ళకున్న ఏదైనా ఎండ్ టు ఎండ్ పిన్ టు పిన్ సమస్యలు ఏమైనా ఉంటే ఈ సమస్యలు ఈ సెంటర్స్లో వాళ్ళు క్లోజ్ చేసుకోవచ్చండి సమస్యలు ఏమైనా ఉంటే. మరియు ఇవి ఆ ఉత్పత్తిని కూడా ప్రమోట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇవి 10,000 బయో ఇన్పుట్స్ రీసోర్స్ సెంటర్స్ని డెవలప్ చేయడానికి ఇప్పుడు నిన్న క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ జరిగిందండి. 2,481 crores ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ ఏమన్నా ఉందో చూద్దాము. నెక్స్ట్ క్యాబినెట్ కమిటీ ఎకనామిక్స్ అఫైర్స్ నుంచి అండి. క్యాబినెట్ అప్రూవ్డ్ 3 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ఇండియన్ రైల్వేస్ ప్రొవైడ్ కనెక్టివిటీ ఫెసిలిటీస్ ట్రావెలింగ్ యూటిలైజింగ్ లాజిస్టిక్ రెడ్యూస్ ఆయిల్ ఇంపోర్ట్స్ లోయర్ CO2 ఎమిషన్స్. మనకి తెలుసండి, మనకి ఇంపోర్ట్స్ ఎక్కువగా మనము ఆయిల్కి సంబంధించిన ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటున్నాము. ఆ ఆయిల్ ఇంపోర్ట్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి మనకి క్యాబినెట్ ఒక పథకం అమలు చేస్తుంది ప్రజెంటు. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఆఫ్ 180 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఇన్ అస్సాంలో ఒక హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ని అస్సాంలో లాంచ్ చేయడం జరుగుతుందండి. మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు అంతా చదవక్కర్లేదండి. జస్ట్ ఆ హైడ్రో ప్రాజెక్ట్ ఎక్కడ పెడుతున్నారండి? ఆ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు అస్సాంలో పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారండి? టాటా గ్రూపు పెడుతుందండి. అంతే. హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ అస్సాంలో టాటా సంస్థ పెడుతుంది. చాలండి, అంతకన్నా అవసరం లేదు. ఇవండి ఈరోజుకు సంబంధించిన ముఖ్యమైనవి. ఇంకేమన్నా ఉంటే నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.